ఆవిడ రూమ్లో నాలాంటి యాస్పిరెంట్స్ వందల మంది వస్తారు రోజుకి. ఎవ్రీడే అన్ని ఫోటోలు వస్తాయి. ఆ ఫోటోలన్నీ ఆవిడే కూర్చుని వెతికి ఎస్ దిస్ ఈజ్ ది గై, ఇతను కావాలని చెప్పింది ఆవిడ. వెళ్ళలేని ప్రతిసారి మదన పడేవాడిని. ఇదేంటి అసలు, నేను ఎక్కడైతే పని చేయాలని నేను ఎంత ఉత్సాహంగా నా లైఫ్ గోల్ అనుకున్నాను, అదేంటి ఆయన ఆడిషన్కి వెళ్ళలేకపోతున్నాను అని చాలా బాధపడేవాడిని. ఇప్పుడు ఇవాళ ఈ ఇండస్ట్రీకి వస్తామని మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు, వచ్చాం, సక్సెస్ అయ్యాము. ఓకే, అట్లీస్ట్ వీఆర్ ఎగ్జిస్టింగ్. అది మనకు తెలియదు, రేపు ఉండకపోవచ్చు. కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత ఎవరికైనా మరి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛార్జ్ చెప్పాలి కదా. మనం కూడా ఇంకో వాళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకుంటేనే కదా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మరి ఈరోజు హ్యాంగ్ అవుట్లో మన గెస్ట్ ఎవరు? ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్, ఒక సింగర్, ఒక అనౌన్సర్, ఒక రైటర్, ఒక కమెడియన్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక విలన్, వాట్ నాట్ అండి, ఆల్ రౌండర్. మన టీవీకే ప్రకాష్ రాజ్ అంతటి వాడని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలి చాలా సింపుల్గా అంటే మనకిష్టమైన చంద్రముఖి సీరియల్ నారాయణ. మరి ఇంతకంటే ఇంకా నేను చెప్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, చాలు మాకు తెలుసు అని ఉంటారు. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా చలపతి రాజు గారిని మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ ఆయన జీవితం గురించి బోల్డ్ అన్ని విశేషాలు ఈరోజు మనం షేర్ చేసుకుందాం. హాయ్ చలపతి రాజు గారు, నమస్తే, వెల్కమ్ మై షో హ్యాంగ్ అవుట్ విత్ నవీన. యాక్చువల్లీ ఎప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండలోనే చూసాను, కానీ ఫస్ట్ టైం మీ ఆఫీస్లో. మీ ఆఫీస్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎథనిక్గా ఉంది. వెరీ నైస్. ఎస్పెషల్లీ మీ ఫోటో అదరగొట్టేశారు వెనకాల. ఆల్ ఇన్ వన్ చలపతి రాజు గారు మీతోనే ఉన్నారనమాట ఎల్లప్పుడు మీ వెనకాల. చలపతి గారు ఇప్పుడు అందరికీ తెలిసిన చలపతి గారు, ఓకే. ఎవరికి తెలియక ముందు మీరు చలపతి గారు ఎలా ఉన్నారు, ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అయింది, సరే అవన్నీ లేటర్. ఫస్ట్ అసలు ఎలా వచ్చారు, అది ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఎలా పడింది మీకు ఇందులో? నేను మొదటి నుంచి ఈ ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన ఉండేది నాకు, చదువుకున్నప్పటి నుంచి. బేసిక్గా నేను పాటలు పాడుతుండేవాడిని. తర్వాత దూరదర్శన్లో అనౌన్సర్గా జాయిన్ అయ్యాను, క్యాజువల్ అనౌన్సర్గా. అప్పుడు దూరదర్శన్లోనే డ్రామా డివిజన్ అని ఉండేది, డ్రామా సెక్షన్. నేను ఏదో సరే కుర్రాడు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు, ఈ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ కూడా ఆడిషన్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనేసి ఆ డ్రామా సెక్షన్ హెడ్ జయంత్ గారు అని ఉండేవారు. ఆయన సుశీలా నారాయణ గారు, జయంత్ గారు అసిస్టెంట్, వాళ్ళిద్దరూ పిలిచి, ఏమయ్యా నువ్వు ఆడిషన్ చేయొచ్చు కదా, మన దాంట్లో నాటకాలు కూడా వేద్దు కానీ అన్నారు. నాటకాలు నాకు రావు సార్ అని అన్నారు. అవే వస్తాయా, ముందు నువ్వు ఆడిషన్ అయితే పెట్టు, నువ్వు సినిమాలు అవి చూస్తున్నావు కదా, అందులో ఉన్న డైలాగులు చెప్పు, రేపు ఆడిషన్లో నీకు నచ్చిన డైలాగ్ కూడా చెప్తే మేము పాస్ చేసేస్తాం, ఏముంది అందులో, అదేం పెద్ద విషయం కాదు, నువ్వు చేయగలవు అని వాళ్ళంటే, సరే పోయింది, ఒక అప్లికేషనే కదా అని పెట్టేశాను. పిలిచారు. అన్నీ తెలిస్తే ప్రాబ్లం, తెలియనప్పుడు ఏది చెప్పాలన్నా చాలా ధైర్యంగా చెప్పేస్తాం. అప్పుడు ఏదో నాకు తోచింది చెప్పేశాను, వాళ్ళు బాగుందని సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి నా నట ప్రస్థానం మొదలైంది. అయితే నాకు మొదటి నుంచి ఏంటంటే, ఏదన్నా టేకప్ చేయడం కానీ నేను వెళ్ళడం అనేది ఎలా జరిగినా, ఒకసారి నేను వెళ్ళాను అనుకోండి, ఒకసారి వెళితే ఇక అది నాదని నేను ఫీల్ అయిపోతాను. ఒకసారి ఎంటర్ అయ్యానంటే, నేను ఎంటర్ అవ్వడమే కష్టం, కానీ ఎంటర్ అయ్యానంటే ఆ బాధ్యత అంతా నెత్తికెత్తేసుకుంటాను. ఎత్తుకుని మనకు ఎవరైతే ఈ బాధ్యత అప్పగించారో వాళ్ళ చేత శభాష్ అనిపించుకునేదాకా వెట్టి చాకరీ చేస్తుంటాను నేను. అది నా సైకాలజీ. బహుశా అదే నాకు హెల్ప్ అయిందేమో, నేను నటుడిగా రాణించడానికి, ఇంత లాంగ్ జర్నీ చేయడానికి
నా ఈ సైకలాజికల్ పాయింటే మెయిన్ పాయింట్ అని భావిస్తాను నేను ఎప్పుడు కూడా. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది సార్ ఈ ప్రస్థానం? 1987లో దూరదర్శన్లో నాటకాలు వేశాను. నాటకాలు వేసిన తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ వెంటనే అప్పుడే కొత్త ఛానల్స్ రావడం మొదలెట్టాయి. అప్పటికి ఇంకా ఈటీవీలు ఇవేం లేవు. ఈటీవీలు రాలేదు. దూరదర్శన్లోనే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అండ్ సీరియల్స్, అంటే సింగిల్ ఎపిసోడ్స్ ఉండేవి ఎక్కువగా. డైలీ సీరియల్స్ కూడా లేవు. డైలీ సీరియల్స్ లేవు. మహా పెద్ద సీరియల్ అంటే 13 ఎపిసోడ్స్ సీరియల్, అది బిగ్ సీరియల్. దాని తర్వాత ఋతురాగాలతో ఫస్ట్ డైలీ సీరియల్ అంటూ దూరదర్శన్లో స్టార్ట్ అయింది. మరి మీరు సింగర్ బేసికలీ, అంటే చిన్నప్పటి నుంచి క్లాసికల్ సింగింగ్ అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే అలా ఏం లేదండి. పాడేశారా? నేను అంటే మా నాన్నగారు హార్మోనిస్ట్. జెనెటికల్గా కొంత సంగీతం అబ్బింది. అలా పాడటం మొదలెట్టాను. బాగానే ఉందనిపించి చాలామంది ఎంకరేజ్ చేశారు. అలా సింగింగ్ స్టార్ట్ చేశాను. అంతేగాని ప్రొఫెషనల్గా ఒక దగ్గర కోచింగ్ తీసుకొని తీసుకోలేదు. గురువు అంటూ ఎవరు లేరు. ఓకే. ఆల్ ఇండియా రేడియో గురువు. రేడియోలో పాటలు వింటూ పాడేసేట. తర్వాత మా నాన్నగారు పాడుతుంటే వినేవాడిని. అవి యాస్టీస్గా రిప్రొడ్యూస్ చేయడం విత్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు ఎలా గమకాలు ఎలా అంటున్నారు అవన్నీ అలా చేసి స్టార్ట్ చేశాను. సార్ మీరు ఎంత మంచి సింగర్ నేను ఆల్రెడీ షూటింగ్లో చాలాసార్లు చూశాను. మా ఆడియన్స్ కోసం ఒక మంచి పాట. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. తర్వాత నేను కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ పాట మీద దాదాపు ఒక 30 ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. ఆ పాట వెళ్ళానంటే అసలు టేక్ ఇట్ గ్రాంటెడ్, ప్రైజ్ గ్యారెంటీ. అది ప్రాణం ఖరీదు సినిమాలో, అది చిరంజీవి గారు ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, మాధవన్ గారు సంగీతం, జాలాది గారు రచన. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పౌత నిండదు, దేవుని గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పౌత నిండదు. పలుపుతాడు మెడకెత్తే పాడియావురా, పసుపుతాడు ముడులెత్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మడిసికే జనమనిస్తాది. బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొట్టు కాదు ఆడదనే నిజం తెలుసుకో. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పౌత నిండదు. అందరూ నడిసొచ్చే తోవ ఒక్కటే, సీమునెత్తురులు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్నా మరి చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడే ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే,
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా, యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పంత నిండదు. అగైన్ ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, ఎంత మీనింగ్ఫుల్ సాంగ్. వెరీ మీనింగ్ఫుల్ సాంగ్, నాకు బాగా ఇష్టమైన పాట. నాకేమనిపిస్తుందంటే నేనేమి నటన తెలిసి నటుడిగా రాణిద్దామని నేను రాలేదు, నేను యాదృచ్ఛికంగానే నటనలోకి వచ్చాను. అయితే నాకు తెలియకుండా ఈ పాటలు పాడటం అనే జ్ఞానం వల్ల కానివ్వండి, అవి భావయుక్తంగా పాడే పాడటం అలవడటం వల్ల కానివ్వండి, అది నటనకి ఏమన్నా నాకు హెల్ప్ అయిందేమో, నేను చేయగలగడానికి నాకు ఈజీగా నేను చేయగలుగుతున్నానేమో చేస్తున్నానేమో అని ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు ఇలాంటి పాటలు పాడాము, లవ్ సాంగ్స్ పాడాము, తర్వాత ఒక రెవల్యూషనరీ సాంగ్స్ పాడాము, పద్యాలు, తర్వాత కవితలు, ఇలాంటివన్నీ పాడడం వల్ల ఏంటంటే మనకి భావయుక్తంగా అంటే ఆ మీనింగ్ఫుల్గా పాడటం అనేది మనకు అలవాటు అయింది. దాన్ని రాగంగా పాడితే పాట, అదే మాటల్లో చెప్తే నటన. సంగీతానికి నటనకి తేడా నాకు తెలిసి అదే. సో అందువల్లే నేను బహుశా కొంచెం ఈజీ అయిందేమో అనుకుంటాను నేను. మరి అది గానంలో మీరు ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు, మీకు ఇంత ఎక్స్ప్రెషన్ ఉంది, ఎంత బాగా పాడారు? నిజమండి, నేను ఇప్పటికీ చాలా ఫీల్ అవుతుంటాను. నేను డెఫినెట్గా అందులో కానీ నేను ప్రయత్నం చేస్తుంటే కొంచెం మంచి సింగర్ అనే అనిపించుకునేవాడిని. ఏంటో నాకు తెలియదు, నేను అనుకోకుండా ఇటు వచ్చాను. అంటే మనకి రెగ్యులర్గా ఫీడింగ్ ఒకటి కావాలి. ఇందులో ఈ యాక్టింగ్లో నాకు వెంటనే నాకు ఆపర్చునిటీస్ రావడం, ఎప్పుడూ బిజీగా ఉండేంతగా నేను సీరియల్స్ చేయడం, కాబట్టి సంగీతం అనేది ఒకటి ఉంది, దాని వైపు నేను కృషి చేయాలి అన్నది కూడా పక్కన పెట్టేసే అంత బిజీగా ఉండిపోయాను నేను యాక్టింగ్లో. అందువల్ల కూడా అది కూడా ఒక రీజన్ ఏమో నాకు తెలియదు. సో దూరదర్శన్లో అనౌన్సర్గా చేయక ముందు ఏం చేసేవాళ్ళు? నేను ముందు ఒక చిన్న ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం నుంచి ఈ యాక్టింగ్, ఈ కల్చరల్ ఫీల్డ్లోకి వద్దామని ఎప్పటి నుంచో మైండ్లో బలంగా ఉంది. అంతే, దాన్ని సడన్గా వదిలేసేసి ఇటు వచ్చేసాను. ఇంకా పుట్టింది పెరిగిందంతా ఏ ఊర్లో? నేను పుట్టింది పెరిగింది మాది యాక్చువల్గా నందిగామ, కృష్ణా జిల్లా. నందిగామ దగ్గర తొర్లపాడు అని ఊరు, మా ఊరు. అక్కడి నుంచి నేను విజయవాడ వచ్చేసాం. విజయవాడ 10th వరకు చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత హైదరాబాద్ నేను 1980లో వచ్చాను. 1980 ఆగస్టు 15వ తారీఖు కరెక్ట్గా స్వాతంత్రం వచ్చిన రోజున హైదరాబాద్లో అడుగుపెట్టే. అయితే ఇంకో చిత్రం ఏంటంటే, నేను హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఫస్ట్ నేను చూసింది ఏంటి తెలుసా అండి? టీవీ టవర్. ఈఫిల్ టవర్లో ఫీల్ అయ్యారు. ఈఫిల్ టవర్లో ఫీల్ అయ్యాను. చివరికి ఆ టీవీ టవర్ చుట్టూ నా జీవితం అంతా ముడేసుకుని పెనవేసుకుని ఉంటుందని కూడా నాకు తెలియదు. సో 1980లో వచ్చారు. 1987లో ఇందాక మీరు చెప్పారు అనౌన్సర్గా వచ్చారు. ఈ 7 years చదువు, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాను. అవ్వగానే ఒక 1 year గ్యాప్ తర్వాత నేను దూరదర్శన్లో అనౌన్సర్గా జాయిన్ అయ్యాను. అనౌన్సర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతుండేవాడిని. దూరదర్శన్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ డ్రామా సెక్షన్లో వర్క్ చేస్తుండేవాడిని. తర్వాత ఛానల్స్ వచ్చాయి. ఛానల్స్ రాగానే ఇటు వచ్చేసాను. అంతే, కంటిన్యూగా ఈరోజు వరకు. అంటే మరి టీవీ పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఏమంటే నన్ను చూస్తే అలా ఉందండి మీకు? అదే డౌట్ వచ్చింది, ఒరిజినల్ అయినా విగ్గా అని కూడా డౌట్ వస్తుంది. లేదండి, అసలే ఈ మధ్య అందరికీ నిజంగానే అడుగుదాం అనుకున్నాను, జుట్టు ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే దీన్ని కాపాడుకోవడానికే మేము చాలా అవస్థలు పడుతున్నాం. మీరు 1980కే ఇంటర్ అంటే 1964. ఓ మై గాడ్, ఎలా అండి, ఎలా, ఏంటి మీ జుట్టు రహస్యం ఏంటి? ఏం లేదండి, నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అంతే. మనం మర్యాదగా ఉంటే అవతల వాళ్ళు కూడా మర్యాదగా ఉంటారు. ఆ సూత్రాన్ని మనుషులకే కాదు
దీనికి జుట్టు కూడా కూడా అప్లై చేశాను, సక్సెస్ అయ్యాను. ఎంత మర్యాదగా ఉన్నా దాన్ని పూజిస్తున్నా కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు చాలా అంటే మీ పూజలో ఏదో లోపం ఉందండి. ఎలా పూజించాలో చెప్తే మేము అదే లిస్ట్ ఫాలో అవుతాం. డెఫినెట్గా చెప్తాను, కానీ ఆఫ్ ది రికార్డ్ చెప్తాను మీకు నేను. అయ్యయ్యో, ఆఫ్ ది రికార్డ్ అనుకుంటే వాళ్ళు బిగ్ అనుకుంటారు, బిట్ అనుకుంటారు. కాదండి, ఒరిజినల్. నేను చాలాసార్లు లాగ్ కూడా చూసాను, నేను నిజమేనా అని. కానీ ఏం లేదండి, మనం కాస్త ఈ బోర్ వాటర్తో కాకుండా మంచినీళ్ళతో స్నానం చేయడం, చక్కగా రాత్రిపూట కొబ్బరి నూనె అప్లై చేయడం, మంచి ఆహారపు అలవాట్లు, అన్నిటికీ మించి టెన్షన్ లేకుండా ఉంటే జుట్టు ఊడదు. మన టెన్షన్కి మన చుట్టూ మన ఆరోగ్యం ఎలా పారిపోతుందో ఆరోగ్యంలో భాగమైన జుట్టు కూడా పారిపోద్ది. కాబట్టి టెన్షన్ పడి కూడా ప్రయోజనం లేదండి, జరిగేది జరుగుతుంది, కర్మ సిద్ధాంతమే. ఇప్పుడు ఇవాళ ఈ ఇండస్ట్రీకి వస్తామని మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు, వచ్చాం, సక్సెస్ అయ్యాము. ఓకే, అట్లీస్ట్ వీఆర్ ఎగ్జిస్టింగ్. అది మనకు తెలియదు, రేపు ఉండకపోవచ్చు. కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత ఎవరికైనా మరి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛార్జ్ చెప్పాలి కదా. మనం కూడా ఇంకోళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకుంటేనే కదా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు. బట్ దేనికైనా మనం ప్రిపేర్ అయ్యి ఉంటే లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని మనం ఇన్వైట్ చేస్తూ ఎగ్జైట్ అవ్వకుండా యాక్సెప్ట్ చేస్తే మన మైండ్ కూల్గా ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన సరౌండింగ్స్ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఈ పాలసీ నేను బాగా నమ్ముతాను. మేము పాటించలేమండి, మేము రోజు టెన్షన్ పడుతూనే ఉంటాం, మాకు ఇష్టం వచ్చింది తింటానే ఉంటాం, కానీ జుట్టు మాత్రం రావాలి. సో మీరు చేసిన ఫస్ట్ డైలీ సీరియల్ ఏది? ఫస్ట్ నా సీరియల్ వచ్చి కస్తూరి, మంజులా నాయుడు గారు డైరెక్షన్. కస్తూరి పాట మాత్రం చూసారు మీరు, చెప్పగా నాకు ఎలా గుర్తొచ్చేసింది. కస్తూరి నా ఫస్ట్ సీరియల్. దాని తర్వాత జీవన తీరాలని దూరదర్శన్లో హరిబాబు గారిది, ఆయన రవితేజ గారు, కాట్రగడ్డ రవితేజ గారు డైరెక్టర్, హరిబాబు గారు ప్రొడ్యూసర్. ఓకే ఓకే. ఆ సీరియల్ చేశాను. దాని తర్వాత విధి, అనిల్ కుమార్ గారు. ఇంకా నాకు విధి తర్వాత మంచి పుష్ దొరికింది నాకు. అంటే ఈ ఫోటోలు పట్టుకొని తిరిగే బాధ తప్పింది నాకు. అప్పటిదాకా తిరిగారా? డెఫినెట్గా. పల్లమాల సుధాకర్ గారు అంటే మీకు తెలిసే ఉండాలి బహుశా. ఆయన జిష్ణు గారు అంటారు, అంటే మంజులా నాయుడు గారు హస్బెండ్. ఆయన మా దూరదర్శన్లో ఆయన కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆయన నేను ఎస్, ఆయనకి నేను మామూలుగా ఫోటో ఇవ్వడానికి వెళ్ళాను. సుధాకర్ గారు రాచలపతి మేడం పరిచయం చేస్తాను రా అని పరిచయం చేశారు. ఆయన ఫోటో ఇచ్చాను. తప్పకుండానండి అన్నారు. మనం ఎక్సైట్గా ఇంకా ఎప్పుడైనా మళ్ళీ 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి వెళ్ళి కలవడం. ఆవిడ నన్ను చూడగానే మళ్ళీ వచ్చాడు అన్నట్టుగా ఆవిడకి, పాపం ఆవిడ బిజీగా ఉండేది, వేరే ఉద్దేశం ఏం కాదు. ఈయనకి ఏం సమాధానం చెప్పాలి. నేను మీకు కాల్ చేస్తానండి, ఫోన్ చేస్తాను, అదేం లేదు. అందరిలో కొంచెం షైగా ఫీల్ అయ్యాను ఒకసారి, కానీ అని వెళ్ళిపోయాను. అంటే కొత్త కదా, ఏదైనా అలవాటు అవ్వాలి కదా, అలవాటు అవ్వలేదు, కొంచెం సిగ్గుగా అనిపించి వెళ్ళిపోయాను. తర్వాత ఒక క్యారెక్టర్ వచ్చింది, ఎవరో ఒక అతను కళ్ళజోడు పెట్టుకుని ఫోటో ఇచ్చాడు, అతను కావాలి, అతను ఎక్కడుంది ఫోటో అంటే, ఎవరు మేడం అని వీళ్ళందరూ అడుగుతారు. ఎవరో ఆవిడ చెప్పలేదు. నేనేమో మనకేమైనా ఐడెంటిటీ ఉందా, పేరుందా, ఆవిడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ గొప్పతనం ఏంటంటే, ఫోటో ఇచ్చాడు కదా అంటే, ఫోటో ఇచ్చాడు మేడం. ఆవిడ రూమ్లో నాలాంటి ఆస్పిరెంట్స్ 100 మంది వస్తారు రోజుకి, ఎవ్రీడే అన్ని ఫోటోలు వస్తాయి. ఆ ఫోటోలన్నీ ఆవిడే కూర్చుని వెతికి, ఎస్ దిస్ ఈజ్ ది గై, ఇతను కావాలని చెప్పింది ఆవిడ. నేనేం చేశాను, యాదృచ్ఛికంగా చాలా, అప్పుడు పేజర్స్ ఉండేవి. అవును, అప్పుడు పేజర్లు ఉండేవి. నాకు ఒక చేతక్కు ఉండేది. చాలా కాలం అయింది, మరి ఒక 4 రోజులు అయిందిలే, మళ్ళీ కనిపిద్దాం ఆవిడకి, ఏదైతే మహా అయితే మళ్ళీ రండి అంటారు, అంతే కదా, ఇంట్లో మాత్రం కూర్చొని ఏం చేస్తామని వెళ్ళాను. వెళుతూ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇట్లా స్టాండ్ వేస్తున్నానండి, పేజర్ మోగింది. కాల్ బ్యాక్ ఇమీడియట్లీ అని నంబర్. అప్పుడు కాల్ బ్యాక్ అంతే,
అంతే నంబర్ వరకే. మళ్ళీ మ్యాటర్ రామాయణం ఇవన్నీ పేజెస్ అంటే ఓన్లీ నెంబర్స్. ఓన్లీ నంబర్ వస్తే గొప్ప విషయం. దాంట్లో మళ్ళీ ల్యాండ్ లైన్ నుంచి మనం కాల్ చేసుకోవాలి. ఈ నంబర్ నాకు బాగా నోటెడ్ కదా. ఈ నంబర్ అనగానే అరే భలే ఉంది, అసలు నేను స్టాండ్ వేస్తున్నాను, లోపల నుంచి ఫోన్ వచ్చేసిందని లోపలికి వెళ్ళాను. అరే భలే ఉందండి, మీరు చాలా చిత్రంగా వచ్చి తొందరగా వెళ్ళండి, అసలు మేడం గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్తే అసలు ఆవిడ కూడా షాక్. అరే భలే వచ్చారే, గుడ్ కూర్చోండి. ఇది మంచి క్యారెక్టర్. యూఆర్ ఎ పొసెసివ్ హస్బెండ్ బట్ యు ఆర్ నాట్ ఎ విలన్, యూ లుక్ లైక్ ఎ విలన్. అది ఒక చిన్న థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ మీద చాలా జాగ్రత్తగా మీరు మీ యాక్టింగ్తో ట్రావెల్ చేయాలి. అంతే ఆవిడ చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఆవిడ క్యారెక్టర్ గురించి. నేను ఎప్పుడు కూడాను టక్ చేసుకొని ప్లెయిన్ షర్ట్స్ వేసేవాడిని. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇంతే ఉంటారు, ఇదే కళ్ళజోడు, ఇదే షర్ట్, మీరు టక్ చేయొద్దు, టక్ తీసేసేయండి, మీ కాస్ట్యూమ్ ఇదే, రేపటి నుంచి షూటింగ్, ఓకే బాయ్, ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి పంపించేసి. నాకు ఒక పక్క ఆనందం, ఆవిడ వివరించిన క్యారెక్టర్ని నేను క్యారీ చేయగలనా లేదా అని భయం. కస్తూరి అప్పటికే వెరీ పాపులర్ సీరియల్ ఈటీవీలో. చాలా టెన్షన్గా నేను, ఆనందం టెన్షను రెండు కలిస్తే ఓ పెద్ద ఒక డైల్మాలో ఏంటో అది డైల్మానో ఆనందమో టెన్షనో ఏమిటో తెలియదు నాకు. అసలు ముందు నాకు తెలియకుండా అచేతనంగా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడేంటి, ఇప్పుడు ఏం చేయాలి నేను, అసలు ముందు ఇప్పుడు ప్లెయిన్ షర్ట్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి. రెండవది ఆవిడ చెప్పిన క్యారెక్టర్ విధానం అది మెమరైజ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళానండి. నాకు వైఫ్ క్యారెక్టర్ ఎవరంటే ద గ్రేట్ శృతి గారు. అసలు ఇంకా టెన్షన్, ఎందుకంటే నేను ఏమీ కానప్పటి నుంచి నేను దూరదర్శన్లో అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు రుతురాగాలు అనౌన్స్ చేసేవాడిని. నమస్కారం, దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్, ఈనాటి కార్యక్రమాల వివరాలు అని చెప్పుకుంటూ రుతురాగాలు చెప్పేవాడిని. అందులో ఆవిడ లీడ్ క్యారెక్టర్, ఆవిడ పక్కనంటే అసలు మరీ టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎలా చేస్తాం, వాళ్ళందరూ ఏమో లెజెండ్స్, వాళ్ళ ముందు మనం ఏంటి అన్న చాలా భయం వేసింది. సరే ఈ భయం వేసినా ఏది వేసినా మనకి కత్తి డాలు ఇచ్చారు, లోపలికి వెళ్ళాల్సిందే, జరిగేదే జరుగుతుంది. అది గెలుస్తామో ఓడిపోతాం అన్నది కాలం నిర్ణయించాలి, మన చేతుల్లో లేదని ముందు వెళ్ళిపోయాను బ్లైండ్గా. ఈ డైలాగులు ఇవ్వడం, తర్వాత నేను టెన్షన్ పడుతుంటే ఆవిడ పాపం శృతి గారు కూడా, ఏముందండి మేము మీలాగే వచ్చిన వాళ్ళం, ఏం లేదు మీరు చేస్తారు, భలేవాళ్లే అది ఇదని ఆవిడ కూడా పాపం ఎంకరేజ్ చేసి చక్కగా చెప్తే, ఇంకా తర్వాత ఒక ఫస్ట్ సీన్ వరకు కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ సీన్ నుంచి నేను కొంచెం కాన్ఫిడెంట్గానే చేశానని అనిపించింది నాకు. చేశాను, డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చేశాను. అట్లా మొదటి సీరియల్ ప్రస్థానం అది. అంతకుముందు దూరదర్శన్లో నాటకాలు ఏంటంటే కెమెరా పెట్టేసేసి యాక్ట్ చేసేయాలి. ఇట్స్ లైక్ ఏ స్టేజ్ మీద కెమెరా పెట్టి షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దూరదర్శన్లో. అంతకుముందు షార్ట్ డివిజను, లేకపోతే షార్ట్ టు షార్ట్, సైషను, క్లోజు, లాంగ్ షాట్, మిడ్ షాట్ లేవు. మహా అయితే లాంగ్ షాట్, కొంచెం క్లోజ్ వస్తారు అంతే తప్ప వాళ్ళ షాట్ కోసం మళ్ళీ ఆపి బ్రేక్ చేసి చేయడం అంటూ లేదు. ఇట్స్ లైక్ ఏ డ్రామా పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. అలా చేస్తున్నప్పుడు ఇది కొత్తగా అనిపించింది నాకు. ఇప్పుడు ఒక ఎమోషన్గా క్యారీ చేసేవాళ్ళం, ఇదేంటంటే ఎమోషన్, ఓకే కట్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చేయటం, మళ్ళీ మనం ఇంతకుముందు డైలాగ్ ఏం చెప్పాం అని మళ్ళీ మెమరైజ్ చేసుకొని ఆ మూడ్ని క్యారీ చేస్తూ నెక్స్ట్ డైలాగ్, అదొక కొత్త ప్రక్రియలో ఉంది. కొంచెం కష్టంగా కూడా అనిపించింది. ఇట్స్ నాట్ ఏ జోక్. మనం ఏదో ఫ్లోగా ఇప్పుడు మీతో నేను ఏదో మాట్లాడేస్తున్నాను, ఇప్పుడు ఒక 4 ముక్కలు అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. కానీ మీరు అదే లైన్ బై లైన్ చెప్పమంటే ఇట్స్ ఏ లైన్ బై లైన్ మీరు చెప్పమంటారు, లైన్ బై లైన్ నేను చెప్తాను. కానీ చూసే ప్రేక్షకులకు ఎలా ఉండాలి, ఇదంతా ఒక ఫ్లోలో చెప్పిన అనుభూతి కలగాలి. అదే మనం చేయాల్సిన హోంవర్క్, అదే డైరెక్షన్ అంటే, అదే ఫిలిం మేకింగ్ అంటే. ఆ తర్వాత తెలిసిందనుకోండి, ఇప్పుడు తెలిసింది ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను, కానీ ముందు అప్పుడు తెలియదు. బట్ దీని తర్వాత సరే పక్కన సీనియర్స్ వాళ్ళందరూ నువ్వు ఇంతకుముందు మీరు ఏ డైలాగ్ చెప్పారో అంతవరకే చెప్పారు కదా, ఒక పేజీ డైలాగ్ ఉంది, మీకు హాఫ్ పేజ్ చెప్పారు, హాఫ్ పేజ్ మూడ్ని మీరు గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి కంటిన్యూ చేయాలండి అని అంటే ఓకే అని అలా కొన్ని టిప్స్, కానీ బట్ ఇమీడియట్గా పట్టుకోగలిగేవాడిని. అప్పట్లో మంజులా నాయుడు గారే డైరెక్ట్ చేసేవాళ్ళ? మంజులా నాయుడు గారు చేసేవారు. మంజులా నాయుడు గారు చేశారు. కానీ షీఈ్ అ వండర్ఫుల్ డైరెక్టర్ అండి. ఆర్టిస్ట్ని ఆవిడ ఎలా అంటే, రాముణ్ణి చూస్తే ఆంజనేయుడు భక్తి పారవస్యంతో
తనకు తెలియకుండా భక్తితో అంత ఎత్తుకి ఎలా ఎదిగిపోతాడో, ఆర్టిస్ట్ అనేవాడు మంజులా నాయుడు గారిని చూస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్నంతా బయటికి తీసి శభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడుతూ వాళ్ళలో ఉన్న నటనంతా ఒక ఆంజనేయుడి స్థాయిలో, అంత స్థాయిలో ఎత్తుల్లో ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఆవిడ దగ్గర ఉన్న ఒక గొప్ప అద్భుతమైన అట్రాక్షన్ ఆవిడ. ఏంటో తెలియదు, ఆవిడ చక్కగా ఒక 2-3 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే. కానీ ఆవిడ ఎంత ఆర్టిస్ట్ని ఎలా డీల్ చేయాలో అంతే డీల్ చేస్తుంది ఆవిడ. ఎంత కరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి టాలెంట్ రాబట్టుకోవడానికి ఏం చేయాలో ఆవిడకి అసలు షీ హ్యాస్ వెరీ ఇన్బౌండ్ టాలెంట్స్ అనమాట. అందువల్ల ఆవిడ ఇప్పటికీ సక్సెస్ అయ్యారు. కస్తూరి తర్వాత కూడా ఆవిడ ఇంకా చాలా సీరియల్స్ చేస్తారు, ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. సో మీ జర్నీ ఆవిడతో కంటిన్యూ అయిందా తర్వాత? అయిందండి. దాని తర్వాత ఆవిడతో నేను చేసింది ముగ్ధ అని ఒక సీరియల్ చేశాను. దాని తర్వాత దూరదర్శన్లో కూడా ఇంకో సీరియల్ చేశాం. ఆ సీరియల్ కూడా చేశాను. తర్వాత నేను మళ్ళీ విధి ఇమీడియట్గా చేయడం, పద్మవ్యూహం ఇలా రావడం వల్ల మళ్ళీ నేను ఆ కంపెనీలో వర్క్ చేయడం అనేది కుదరలేదు. బట్ స్టిల్ ఐ లవ్ టు వర్క్ విత్ దోస్ పీపుల్. అదొక పెద్ద యూనివర్సిటీ, పెద్ద ఇన్స్టిట్యూషన్, అది అందులో డౌట్ లేదు. జనరల్గా ఆవిడకి నచ్చిన ఆర్టిస్ట్లో ఎవరన్నా ఆవిడ బేసిక్గా ఎక్కువగా రిపీట్ చేస్తుంటారు. లైక్ ఇందాక మనం అనుకుంటే శృతి గారు ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు మంజులా గారి దగ్గర. సో అలా మీరెందుకు కంటిన్యూ చేయలేదు ఆవిడ దగ్గర? అంటే నన్ను అడిగారండి మధ్యలో 2 సీరియల్స్కి అడిగినప్పుడు నేను డేట్స్ ఇవ్వలేకపోయాను. అంటే నేను అప్పుడు విధి, పద్మవ్యూహం, మనోయజ్ఞం, తర్వాత విక్రమార్క, ఇవన్నీ ఈ సీరియల్స్ అన్నీ రావడం వల్ల నాకు నేను రోజుకి 2-3 సీరియల్స్ చేసి బిజీగా ఉండేవాడిని అప్పుడు. అందువల్ల నేను కొంచెం డేట్స్ ప్రొవైడ్ చేయలేక నేను ఫోన్ చేస్తే అమ్మ నన్ను క్షమించండి ఇలా ఉన్నాను అని చెప్తే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ సుధాకర్ గారితోనే మాట్లాడేవాడిని నేను. హీ ఫెల్ట్ సో హ్యాపీ. ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పటికి కూడా. ఆయన ఒక సోదరులాగా చాలా బాగా మన ప్రోగ్రెస్ని బాగా ఎంజాయ్ చేస్తాడు ఆయన. కస్తూరికి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? కస్తూరికి నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ 750 రూపాయలు. అప్పట్లో అవే ఎక్కువ. ఓ గ్రేట్ అమౌంట్ అండి, వెరీ గ్రేట్ అమౌంట్. సో 750తో మీ లైఫ్ డైలీ సీరియల్స్కి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఎన్ని సీరియల్స్ చేస్తుంటాను? దాదాపు ఒక 50 అయింటేమో సీరియల్స్. కౌంట్ చేసుకుంటారా? కౌంట్ కానీ బట్ నేను మొన్న ఏదో సరదాగా ఏదో కాసేపు అలా ఏదో ఆలోచించుకుంటూ ఒకసారి అనుకుంటే నాకు ఓవరాల్గా ఒక 50 దాకా వచ్చాయి దాదాపుగా. అంటే అటు ఇటుగా ఇంచుమించుగా 9,000 to 10,000 ఎపిసోడ్స్ ఆల్ ఓవర్. అందులో పర్టికులర్గా మీ క్యారెక్టర్ని తీసుకున్న, హిట్ సీరియల్స్లో తీసుకున్న ఒక 5-6 సీరియల్స్ని మాత్రం ఒక టాప్ రేటెడ్గా చెప్పుకోవచ్చు. చంద్రముఖి కానివ్వండి, విధి కానివ్వండి, దేవత, ఇంకా ఏమన్నా? ఇంకా మంచి సీరియల్స్ ఉన్నాయండి. నేను అంటే 5-6 కాదు, జీవన తీరాలు ఫస్ట్, కస్తూరి, జీవన తీరాలు, విధి, మనోయజ్ఞం, పద్మవ్యూహం, రాధామధు, దేవత, పసుపు కుంకుమ, తర్వాత విక్రమార్క, బాపు గారి దగ్గర చేసింది శ్రీ వెంకటేశ్వర వైభవం ఎస్విబిసి ఛానల్కి. పరాకు చేస్తే నిన్ను కూడా ఎత్తుకుపోతాడు. అదే జరిగితే అది నా అదృష్టం కాదా? ఆయన నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇది సత్యమా? ముమ్మాటికి. ఆయన ఓ అంటే కో అని పలికే భక్త సులభుడు. చూడు, కృష్ణయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అబ్బో, ఇట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మహానుభావుడితో నా లైఫ్ యాంబిషన్ అదండి. నా లైఫ్ యాంబిషన్ బాపు గారితో. నాకు భాగవతంలో చాలాసార్లు నన్ను పిలిస్తే బాపు గారిది ఏంటంటే ఒక క్యారెక్టర్కి ఆడిషన్ చేస్తే తప్ప, మేకప్ టెస్ట్ చేసి ఆడిషన్ చేస్తే తప్ప ఆయన తీసుకోరు, లేకపోతే ఆయన ఒప్పుకోరు కూడా.
మళ్ళీ యథావిధిగా నేను బిజీగా ఉండటం వల్ల ఆడిషన్కి పిలిస్తే నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళలేని ప్రతిసారి మదన పడేవాడిని. ఇదేంటి అసలు నేను ఎక్కడైతే పని చేయాలని నేను ఎంత ఉత్సాహంగా అసలు నా లైఫ్ గోల్ అనుకున్నాను, అదేంటి ఆయన ఆడిషన్కే వెళ్ళలేకపోతున్నాను అని చాలా బాధపడేవాడిని. కానీ ఏమిటయ్యా స్వామి అని నేను ఇట్లా లోపల చాలా బాధపడుతుంటే ఎస్విబిసి ఛానల్ వచ్చింది, అంటే టీటీడీ వాళ్ళ ఛానల్. అది రాగానే వెంకటేశ్వర వైభవం అని మన వెంకటేశ్వర గారు ప్రొడ్యూసరు, ముళ్ళపూడి వర గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు. దానికి వెళ్ళాను, కనపడ్డాను, బాపు గారికి నమస్కారం అన్నాను. చూశారు ఆయన. అలాగే నేను చెప్తానండి అన్నారు ఆయన. అప్పుడు ఈయన వరాంజనేయులు గారు కూడా ఉన్నారు. వరాంజనేయులు గారు దానికి కో డైరెక్టర్. సార్ మీరేం టెన్షన్ పడకండి, మీకు దాదాపుగా మీరు ఓకే అవుతారు అని వీళ్ళందరూ. నేనేమో టెన్షన్ పడుతున్నాను, అంటే ముందు ఈయన దగ్గర చేయాలనే ఉత్సాహం అని. సరేనని నేను వెళ్ళిపోయాను. కానీ ఏ ఫోన్ వచ్చినా అక్కడి నుంచి వచ్చిందని ఫోన్ చూడడం, చివరికి అది కాదు. చూసి చివరికి ఫైనల్గా వరాంజనేయులు గారు ఫోన్ చేసి, సార్ గురుగారు ఓకే అన్నారు. తర్వాత శ్రీనివాస్ గారిని ఇంకో డైరెక్టర్ ఉండేవారు, వాళ్ళిద్దరు ఫోన్ చేస్తే అసలు అప్పుడు నేను రాధామధు షూటింగ్లో శ్మశానంలో షూట్ చేస్తున్నాం మేము. అప్పుడు ఫోన్ రాగానే ఒక్క నిమిషం సార్, అప్పుడు కసిరెడ్డి గోపి గారు డైరెక్టర్, నెక్స్ట్ రెడీ అంటున్నారు ఆయన. సార్ ఒక్క నిమిషం సార్ అని బయటికి వెళ్ళి, అంటే ఒక పవిత్రమైన క్యారెక్టర్ నేను ఇక్కడెక్కడో ఉన్నాను అని ఫీల్ అయ్యి లోపల సైకలాజికల్గా నాకేంటో అక్కడ మాట్లాడబుద్ధి కాలేదు, ఆ ఫోన్ కూడా అటెండ్ అవ్వబుద్ధి కాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి శ్మశానం బయటికి వెళ్ళి మాట్లాడాను ఆ ఫోన్. అంటే అంత ఇష్టం ఏంటో, అంటే మనకి ఇష్టమైన వాళ్ళు, అందులో బాపు గారు అంటే నాకు ఈజ్ లైక్ ఎ గాడ్, ఒక దేవుడితో సమానం ఆయన. ఏమిటో ఆయన ఆఫీస్ నుంచి ఎవరు మాట్లాడినా ఆయన రిప్రజెంటేటివ్స్ ఎవరో ఫోన్ చేశారన్న ఫీలింగ్తో నేను ఆ శ్మశానం బయటికి వెళ్ళి మాట్లాడాను. మళ్ళీ అయితే కంగ్రాచులేషన్స్ సార్ మీకు చెప్పాను కదా మిమ్మల్ని ఓకే చేశారు గురువుగారు అన్నారు. ఇక అంతే, థ్యాంక్ యూ సార్, వచ్చేసాయి, థ్యాంక్ యూ సార్ అని ఇంకా ఫోన్ పెట్టేశాను. వచ్చి ఇక చాలా కాసేపు 1 minute అందరితో షేర్ చేసుకొని సెలబ్రేషన్స్ అనమాట. తర్వాత మళ్ళీ రాధామధు షూటింగ్లోకి వెళ్ళి ప్రవేశించే. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సార్ బాపు గారు అన్నీ ముందే స్కెచ్ గీసుకొని ఆ స్కెచెస్సే చూపిస్తారంట, ఆ స్కెచెస్లో ఉన్నట్టే చేపిస్తారంట. అసలు ప్రతిదీ బౌండ్ ఉంటుంది విత్ స్కెచ్తో ప్రతి షాట్. అన్నిటికంటే ఏంటంటే ఆయన దగ్గర, మహానుభావుడి దగ్గర పొద్దుటే 7 గంటలకు ఫస్ట్ షాట్ అని చెప్తారండి. 7 గంటలకి మీరు షాట్లో రెడీగా ఉండాలి. ఆయన 7 గంటలకి టంచన్గా వచ్చేస్తారు ఆయన. నా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వింటర్, అన్నపూర్ణ 7 acres డౌన్లో పెద్ద సెట్ వేశారు ఆయన. 7 కంటే నేను ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి 1 గంటన్నర నుంచి 1:45 మేకప్ పడుతుంది. మేకప్ అయిన తర్వాత పైన అన్నపూర్ణ స్టూడియోస్ పైన మేకప్, కిందికి 7 acresలోకి ఆ కింద డౌన్ తెలుసుగా మీకు, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అదొక నేను మొత్తం ఆహార్యంతో కాబట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి కనీసం ఒక 6 minutes పడుతుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుని కరెక్ట్గా షార్ప్ 7 o'clockకి బాబు గారు ముందు ఉండేవాడిని. ఇంకా గట్టిగా మాట్లాడితే 2-3 నిమిషాలు ముందే ఉండేవాడిని. అంటే నేను 4 గంటలకి మా ఇంట్లో బయలుదేరితే ట్రాఫిక్ ఉండదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్కి 35 minutesలో వెళ్ళిపోయేవాడిని. 5 o'clock కూర్చుంటే 6:30, 6:40కి మేకప్ అయ్యేది మొత్తం, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్. అప్పుడు ఒక 6 minutes కిందకి నడుచుకుంటూ వెళ్ళి 7 acresలోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా కూర్చొని బాపు గారి కోసం వెయిట్ చేస్తూ, అప్పటికే కో డైరెక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు, డైలాగులు ఇచ్చేవాళ్ళు, డైలాగ్ చదువుకుంటూ కూర్చునేవాడిని. ఎలా ఉండేదంటే నాకు ఒక ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం అభ్యసించడానికి వెళ్ళిన ముని బాలకుడు గురువుగారికి రేపు మనం పాఠం అప్పచెప్పాలి, గురువుగారు వస్తాడు, ఈ పాఠం అప్పచెప్పాలి కాబట్టి ఇది మననం చేసుకుంటూ సిద్ధంగా ఉండడానికి ఉండేట్టుగా ఉండేది నాకు. అంత గొప్పగా ఉండేది, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా గొప్పగా ఉండేది. రాగానే ఆయనకి బాపు గారికి కొంచెం ఆస్తమా ఉంది వారికి.
ఆయన ఈ వింటర్లో కూడా టైం అంటే టైం, ఆయన సమయపాలన అండి. దానికి బాపు ఏమిటి బాబు ఏమిటి ఎవరైనా ఒకటే రావాల్సిందే అని ఆయన అలా గట్టిగా బంధించుకునేవారు. ఆయన టైంకి వచ్చేస్తారు ఆయన అంతే, ఎలా ఉన్నా సరే. ఆయన వచ్చి ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఆలస్యమైంది. ఆయన రాజుగారు క్షమించాలి, 2 నిమిషాలు ఆలస్యమైంది, కొంచెం వాతావరణం కదా అని. అయ్యో అదేమిటండి మీరు, లేదు మీరు వెయిట్ చేస్తున్నారు కదా అని. అంత గొప్ప సంస్కారం, మహానుభావుడైన. రాగానే పిఆర్కే రాజు గారి కెమెరా, తర్వాత షార్ట్. ఏమండి ఇది షార్ట్, ఇది డైలాగ్ పక్కనే బొమ్మ ఉండేది. ఆ బొమ్మని మనం ఏ యాంగిల్లో ఎలా చూస్తూ ఇలా చూసి ఇలా ఈ బాపు గారిది ఇలా క్లోజ్ పెడితే మనం ఇలా ఉండి ఇలా చూస్తే ఆ షార్ట్ అందుకని బాపు గారి షార్ట్ అని ఎవరైనా చెప్పేయచ్చు, అది కరెక్ట్గా. లేకపోతే ఇలా ఒక 3 డైమెన్షన్లో షార్ట్ ఉంటుంది. అసలు మామూలుగా మనం ఎన్ని సీన్లు చేసామనుకుంటాం కదా రెగ్యులర్గా మన సీరియల్స్లో, ఆయన రోజుకి ఎన్ని షార్ట్లో రాసుకుంటారు ఆయన. ఇవాళ 15 షాట్లు, ఇవాళ 20 షాట్లు అండి మనం చేయాల్సినవి, అంతే. తర్వాత చేయరు ఆయన, ప్యాకప్. అలా పక్కన డైలాగు, ఈ షార్ట్ ఫ్రేమ్ బొమ్మలో ఉండేది. ఇలా పెట్టి పిఆర్కే రాజు గారు ఏమండి మీకు డైలాగ్ ఓకేనా? ఓకేనండి. ఏదో ఒకసారి అంటారా, వింటాను. బాగుందండి, టేక్ అండి. ఆయన అంతా అయిన తర్వాత గుడ్, ఆయన బ్యూటిఫుల్ అన్నారంటే అది అద్భుతం అనమాట. ఇక మీకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టే. ఆయన ఆ బ్యూటిఫుల్ అంటారండి, అంత బ్యూటిఫుల్ అనేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. అలా మానిటర్లో చూస్తే ఇలా బ్యూటిఫుల్ అండి అంటారు ఆయన. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా అంటారంటే ఆయన సౌండ్ మనకి తెలిసిపోతుంది, ఆయన ఆ షార్ట్ ఆయన ఇష్టపడ్డారా లేదా అని. ఆయన ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. చాలా చిన్నపిల్లల మనస్తత్వం, స్వచ్ఛం అంతా. మన ఎట్లాంటి హిమాలయాల్లో గంగా నదిలో ఉన్న నీళ్ళలాగా, హిమాలయాల్లాగా స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన ఒపీనియన్, స్వచ్ఛమైన భావం, చాలా క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనం కూడా స్వచ్ఛంగానే ఉంటాం. సూపర్ అండి. ఆయన గురించి ఇలా అన్ని మాట్లాడుకున్నాం. అమ్మో అసలు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ రోజు పద్యాలు రికార్డ్ చేస్తున్నారు. 2-3 పద్యాలు ఉన్నాయి నాకు అందులో. నా ఫ్రెండ్ గంగాధర్ ఉన్నారు, తను పాడాడు. ఆ పద్యాలకి నేను సరే లిప్ మూమెంట్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను, నా ఫ్రెండ్ కాబట్టి. సో బాపు గారికి నేను పద్యాలు, ఈ సంగీతంలో నాకు ప్రవేశం ఉందన్నది ఆయనకి తెలియదు, అడగలేదు, నేను చెప్పలేదు. ఎందుకు మనకు ముందు మనం బయోడేటా ఊరికే చెప్పుకోవడం, దీనికి సందర్భం వచ్చినప్పుడు చెప్దాంలే నేను ఊరుకున్నాను. పోతన గారి పద్యాలు వస్తే సరే అండి వాళ్ళ పద్యాలండి చూసుకున్నారా అన్నారు. చూసుకున్నానండి అన్నారు. అవి లక్కీగా నాకు గతంలో తెలిసిన పద్యాలు. సో పెట్టగానే అసలు పాట రాగం మనకు తెలిసిపోతుంది, లిరిక్ వచ్చు. సరే నటన ఏదో మనకు తోచింది చేస్తున్నాం, లేకపోతే ఆయన ఇది కాదండి ఇలా అంటారు, గొడవలేదు. వెంటనే టక ఆయన యాక్చువల్గా 4 o'clock 5 o'clock వరకు పెట్టుకున్నారు ఈ పద్యాలు. తీరా చూస్తే 11:40కి అయిపోయింది. అదేంటండి ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నాడు. అంటే సార్ వేరే ఉన్నాయి షార్ట్స్ కొన్ని, అంటే మనం అనుకోలేదు కదండి ఇవాళ. అనుకున్నది మాత్రమే చేస్తారు, అంతే. మనం అనుకోలేదు కదండి అంటే అనుకోలేదు సార్, అంటే మీకు ఇష్టమైతే, లేకపోతే సరే ఒక 2-3 డైలాగులు చేద్దామని ఆ రోజున ఎర్లీగా ప్యాకప్ చెప్పేశారు ఆయన. దానికి ఇంకా చిత్రం ఏంటంటే మళ్ళీ మార్నింగ్ రావాలని ఆయన వెళ్ళేటప్పుడు, ఏమండి ఇంటికి వెళ్ళి ఒక అర్ధగంట ఏమైనా చిన్న మీ అదర్ సీరియల్స్ డబ్బింగ్లు ఉంటే చెప్పేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి. ఆయన అసలు ఆ కేర్ ఏంటంటే పొద్దున్నే రాగానే మీరు ఎట్లా అంటే తామర పువ్వులాగా కలువు పువ్వులాగా ఉండాలి మీరు. అలా మొహం విప్పారి కళగా, నారదుల వారంటే నవ్వుతూ అందంగా బ్రహ్మచారి ఆయన చాలా పవిత్రంగా గొప్పగా ఉండాలి అని. మీరు వెళ్ళగానే అసలు ముందు ఆయన ఫస్ట్ మీరు అవగానే డబ్బింగ్లు ఏం లేవా ఇవాళ? ఏం లేవండి.
ముందు ఇంటికి వెళ్ళిపోయి త్వరగా భోంచేసి కాస్త సాత్విక ఆహారం తీసుకొని కాస్త మరి హార్డ్ ఫుడ్ లాంటివి తీసుకోకండి, పడుకోండి. పొద్దునే లేచి చక్కగా వస్తే మళ్ళీ మనం షూటింగ్ చేసుకుందాం. అంటే ఆయన ఆర్టిస్ట్ పట్ల, క్యారెక్టర్ పట్ల, ప్రొడక్షన్ పట్ల, ఆయన ప్రొఫెషన్ పట్ల తీసుకున్న జాగ్రత్తను చూస్తే జాగ్రత్త లేనివాడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడండి. అంత గొప్ప మహానుభావుడు ఆయన. వాళ్ళందరూ చూస్తే నిజమే, నేను ఆయన దగ్గర వర్క్ చేయటమే నా ధ్యేయం, లేకపోతే నా టార్గెట్, నా డెస్టినీ అనుకునేవాడిని. నా డెస్టినీ నిజమే అనిపించింది అప్పుడు. ఆయన ఇంకా దగ్గర నుంచి చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది ఆయన మీద. ఆయన గురించి వినడమే కానీ మనం పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడూ లేదు. అది నేను దాదాపు ఒక 25 రోజులు వర్క్ చేశాను బాపు గారితో. సో ఐ థ్రిల్డ్ అనమాట. రియల్లీ నా పద్యం గుర్తుందా మీకు? ఉందండి, ఒకసారి పాడండి. ఖగనాదుండ మరేంద్రు గెల్చి సుధము గై కొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్షచరులన్ సాళ్వాదులల్ గెల్చి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యం శభవన్ మహాగుణమనిల్